ఎన్నికలకు సహకరించి చంద్రశేఖర్ కమిటీ వాళ్ళు కొత్త కమిటీ అంతా అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు హరికృష్ణ గారిని సన్మానించవలసిందిగా కదిరి డివిజన్ నూతన ఇప్పుడు వెన్నెల టీవీ ఎండి గారు ఉద్దండం సెక్రటరీ మన జిల్లా నుంచి విచ్చేసిన వాళ్ళకి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మన కదిరి డివిజన్ కమిటీ ప్రారంభిద్దాం. నాకు తెలిసి ఏకాభిప్రాయంతో జరిగితే సంతోషం, లేదో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉంటే ఎలక్షన్ నిర్వహిద్దాం. ముందుగా అధ్యక్ష స్థానం నుంచి ఒక్కొక్కరిని మనం మీలోనే ఎవరో ఒకరి పేరు చెప్తే దాని మేరకు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఎలక్షన్ పెడతాం. ఏదైనా సరే అధ్యక్షుడు ఒకరు ఉంటారు, ప్రధాన కార్యదర్శి ఒకరు ఉంటారు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒకరు ఉంటారు, ఇంకా కోశాధికారి ట్రెజరర్ ఒకరు ఉంటారు, ఉపాధ్యక్షులు ముగ్గురు ఉంటారు, ఇద్దరు లేదా ముగ్గురు, అలాగే సహాయ కార్యదర్శులు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు, ఇంకా కార్యవర్గ సభ్యులు 5 మంది ఉంటారు. అధ్యక్ష స్థానానికి నేను బరిలో ఉంటాను, లేదు ఎవరో మీలోనే ఒకరు లేసి ఏదో అలాంటి వ్యక్తి అయితే బాగున్నాడు అని చెప్పి ఒక పేరు మీ నుంచినే సజెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. గారికి, బాబు గారికి, అదేవిధంగా హరికృష్ణ గారికి, ఇంకా ఐజీయూ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గారికి, ఇక్కడికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి జిల్లాలో ఏపీయూ డబ్ల్యూజీ ఇప్పటికే ముందు చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు సత్యసాయి జిల్లా కేంద్రంగా ఏపీయూ డబ్ల్యూజీ అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో మన శివయ్య గారు అయితేనేమి, బాబు గారు అయితేనేమి, మురళి గారు అయితేనేమి, ఇంకా శ్రీనివాస్ గారు, హరికృష్ణ, ఇంకా చాలామంది దీని వెనుకున్నారు. కాబట్టి మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఏపీయూ డబ్ల్యూజీ చాలా ముందంజలో ఉంది. ఇప్పటికే మనం జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని
మహాసభ కూడా నిర్మించుకోవడం జరిగింది. మహాసభ అనంతరం మొట్టమొదటిసారిగా ఇందాక బాబు చెప్పినట్టు యూనిట్ కమిటీనా లేక నియోజకవర్గ కమిటీనా అనేది కాకుండా కమిటీ కదిరి ప్రాంతానికి సంబంధించి వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మనకే అవకాశం ఇచ్చారు. మనం శ్రీనివాసరెడ్డి గారు చేసినప్పుడు ఇందులో భాగంగానే ఇక్కడ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ఎవరికి ప్రత్యేకించి వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాకుండా ఇదంతా మన కోసం. ఎందుకంటే మామూలు ఇందాక మిత్రులు రేట్ అయితే వెళ్ళిపోతుందంటే ఎవరు చెప్తున్నా మనకు అప్గ్రేషన్ కావాలంటేనో ఆర్టీసీ బస్ పాస్ కావాలంటేనో మనం గంటల తరబడి పెట్టుకుంటాం కదా అక్కడ. అదేవిధంగా ఏదైనా ఒక అవుట్సైడ్ కోసం మనం ఖర్చు చేయాలంటే చేస్తూ ఉంటాం కదా. ఇది మన కార్యక్రమము, మన ప్రోగ్రాం కాబట్టి మన ఓపిక ఉండి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఓపిక పాటించండి. దయచేసి ఒకటి ఇప్పుడు వేసే కమిటీ కూడా అందరూ ఆహ్వానించడంతోనే జరుగుతుంది. మనం జిల్లా కమిటీ కూడా అంటే ఏకగ్రీవం నేర్చుకుంటాము. ఏదైనా కానీ ఇంకా మనం తీసుకునే ఏ కార్యక్రమాలు మనం చేయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో స్కప్ కోసం కమిటీ స్టార్ట్ చేసినప్పుడు కానీ అదేవిధంగా ప్రతి డివిజన్లోనూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు ఖచ్చితంగా మనం ప్రభుత్వాల మీద కానీ పాలకుల మీద కానీ మనం ఫైట్ చేయడానికి, పోరాటం చేయడానికి, ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తలోదారి వెళ్ళిపోతే మనకు వచ్చిన సమస్య వచ్చిన రోజు మన వెంట ఎవరు ఉంటారు, మనం ఒంటరిగా మిగిలిపోయి. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి సమైక్యతకు మించింది లేదు. ఎందుకంటే గడ్డి పోచాలన్నీ కలిసి ఎంతో బలమైనటువంటి ఏడుగురు బంధిస్తాయి. ఆ విషయం మనం చదువుకున్నాం, చూస్తున్నాం కూడా. కాబట్టి ఏ సంఘం అయితే బలోపేతంగా ఉంటుందో ఆ సంఘం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఫలాలు తప్పకుండా అందుతాయి. ప్రభుత్వం తరఫున కానీ లేదా ఇంకా ఏ సమస్య వచ్చినా కానీ అందరం కలిసికట్టుగా పోరాటం కొనసాగిద్దాం. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. మన హక్కుల కోసం పోరాడదాం. అంతకంటే ముందుగా మన బాధ్యతల్ని మనం నిర్వర్తిద్దాం. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ కొత్తగా ఎన్నిక కాబోయే కమిటీకి ఏపీయూడబ్ల్యూజే కదిరి డివిజన్ కమిటీకి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా మనం అందరం కలిసి భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు కావచ్చు, అక్రిడేషన్లు కావచ్చు, తర్వాత ప్రెస్ క్లబ్ కావచ్చు, ఇంకా మనకైతే ఏవైతే మన సంక్షేమానికి అవసరమైందో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి జిల్లా కమిటీ తప్పకుండా కృషి చేయాలని మీ వెంట తప్పకుండా మనందరం కూడా వెంట ఉండి మీరు ఏ ఆదేశాలైతే ఇస్తారో జిల్లా కమిటీ నుంచి తప్పకుండా పాటించడానికి అందరూ కూడా ఖచ్చితంగా కలిసినట్టుగా పనిచేద్దామని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇద్దరితో సేవ చేసుకుంటున్నాను. నమస్కారం. సమావేశానికి చేసిన పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి చేసిన ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య గారికి, ప్రధాన కార్యదర్శి బాబు గారికి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ గారికి, మన సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ గారికి, మన ఉద్దరణం చంద్రశేఖర్ గారికి, సీనియర్ పాత్రికేయులు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరుపుకోవడం చాలా శుభకరం. ఇంతమంది పాత్రికేయులు ఇక్కడికి రావడం, మన సమస్యల పైన, మన హక్కుల సాధన కోసమై మనమందరము సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమందరము చేయి కలిపి ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. ప్రతి యూనియన్లోనూ లేదా ఎక్కడైనా ఈ పట్టణంలోనూ జర్నలిస్టుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి మన హక్కుల సాధన కోసం మనమందరము ఒక వేది మీదకి వచ్చి మన సమస్యలను ముందుకు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మనం పరిష్కరించుకుంటాం. మనకి ఏదో యూనియనో మనం ఆ సమావేశానికి ఎందుకు అని ఇలా మీరు ఎప్పుడు అనుకోకుండా పిలవగానే మన సోదరులు ఏ కార్యక్రమానికి పిలిచినా తమ వంతుగా మీరు కార్యక్రమాలకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయి. అది ముఖ్యంగా ఈరోజు
జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడంతో కొంతమంది మన పైన ఈ పొలిటికల్ లీడర్స్ అక్రమ కేసులు బనాయించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కలియుగంలో గత ప్రభుత్వ హయాంలో 4 జర్నలిస్టుల పైన, ప్రధానంగా ఆంధ్రప్రభ జర్నలిస్టు బాబ్జాన్, టీవీ9 రామ్మోహన్, ఎన్టీవీ షబ్బీర్, ఆంధ్రజ్యోతి అమృతరాజ్, ఈ 4 పైన అప్పుడు ఒక సీఏ ఉన్నప్పుడు అక్రమంగా కేసు బనాయించారు. అప్పుడు మన సోదరులు కాస్త ఇబ్బంది పడ్డారు. మన మిత్రుల ద్వారా ఇట్లా అక్రమ కేసులు బనాయించారు మన సోదరుల పైన. మీరు జిల్లాలో ఉన్నారు, అప్పటికి మన జిల్లా కమిటీ కూడా లేదు. మేము పుల్లయ్య మన తోటి పాత్రికేయులందరినీ తీసుకుపోయి అన్యాయంగా అక్రమంగా మన జర్నలిస్ట్ సోదరుల పైన కేసు బనాయించారు సార్, వారిపైన అక్రమ కేసులు బనాయించడం తగదని చెప్పి మేము అప్పుడు ఎస్పీ గారికి మన సోదరులకి పైన వేసిన అక్రమ కేసు ఎత్తేయాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఐజీ గారితో కూడా మాట్లాడి, సార్ ఇలా పార్టీలను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల పైన అక్రమంగా కేసులు బనాయించడం తగదు సార్ అని చెప్పి డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇట్లా అదేవిధంగా ఎంతో మంది చిన్న జర్నలిస్టులు వారు కేవలం ఏమడుగుతారంటే ఒక అక్రిడేషన్ అడుగుతారు. ఆ అక్రిడేషన్ కూడా మనం అడిగే ఆ గుర్తింపు కార్డు ఇవ్వాలంటే గత ప్రభుత్వానికి ఏమాత్రం కూడా జర్నలిస్టుల పైన దయ ఏమీ లేదు. అప్పుడు ఆ తరుణంలో మన జర్నలిస్టుల కోసం మన పాత్రికేయులు పుల్లయ్య, బాబు, మేము అందరం కలిసి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ చిన్న ఒక గుర్తింపు కార్డు అడుగుతారు, దానివల్ల ఏమీ రాదు, ఆ గుర్తింపు కార్డు ఇచ్చే కూడా మీకు దయగలుగుతారు సార్ అంటే, మళ్ళీ అక్కడ ఉన్న ఏడీ ఐఎన్టీఆర్ గారిని మాట్లాడి అప్పుడు మన జర్నలిస్ట్ సోదరులకి యాక్చువల్గా మనకు మొదట శాంక్షన్ అయింది 250 మాత్రమే శాంక్షన్ అయింది. అడిషనల్గా వెటర్నరీ జర్నలిస్టుల పైన ఇంకా అడిషనల్గా పేపర్లు ప్రతి పత్రికకు 6-7 పైన దగ్గర మొత్తం మనకు 500 దాకా అక్రిడేషన్లు సాధించుకోగలిగినాం. మనమందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించాలి. ఏ యూనియన్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏపీడబ్ల్యూజే అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సత్యసాయి జిల్లాలో మనము ఇంతకుముందు అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ వాళ్ళకి కొడిమిలో ఆర్టీటీ సంస్థ అంటే గవర్నమెంట్ తోడుగా వాళ్ళు కొంత నిధులు ఇచ్చి అక్కడ కాలనీ నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా పుట్టపర్తిలో కూడా మనకి సత్యసాయి సర్కిల్ ట్రస్ట్ ఉంది. రత్నాకర్ గారితో కూడా రాబోయే మన ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారిని ఇన్వైట్ చేసిన తరుణంలో ఐజేయు సభ్యులు అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి వచ్చిన సందర్భంలో రత్నాకర్ గారిని, ఎస్పీ, కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా మన జర్నలిస్ట్ కాలనీల సంక్షేమంలో తర్వాత అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని మేము కోరదలుచుకున్నాము. ఎందుకంటే ట్రస్ట్ అనుకుంటే చేయదలిసింది చేయలేదు ఏది లేదు. కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ఒప్పించి మెప్పించి మన సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరుతున్నాము. మిత్రులారా, నాకంటే సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది ఉండొచ్చు, ఇక్కడ అనుభవంలో ఉండొచ్చు, మేధాశక్తి సంపన్నులు ఉండొచ్చు. మీ అందరి సలహాలు సూచనలు అందించి మన సంక్షేమం కోసం మీ వంతు పాత్ర పోషించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. పేరున హృదయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇటీవల ఈ నెలలో జిల్లా కమిటీ ఎన్నుకోబడింది. మేము జిల్లా కమిటీ ఎన్నుకోవాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ కదిరికే వచ్చినాం. ఎందుకంటే ఏపీడబ్ల్యూజేతో కదిరికి ఉన్న సంబంధం వేరు, డిఫరెంట్. కదిరి వాళ్ళని అడుగుదాము, వాళ్ళు ముందు ఉన్నారు, ఏపీడబ్ల్యూజే కమిటీలో ఉన్నారు, వాళ్ళకు అన్నీ తెలిసింటాయి అని ఉద్దేశంతో ఫస్ట్ కదిరికే వచ్చినాం. కదిరికే వచ్చి శ్రీనివాసని, మా ప్రసాద్ని, అందరూ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసినాం. గోహెడ్ వెళ్ళండి, మేము మీ తోడు ఉంటాము, మీ వెనకుంటాము, మీతో కలిసి నడుపుతామని చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. దాంతోపాటు ప్రధానంగా జిల్లాలో 6.5 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ కదిరి నియోజకవర్గానికే కదిరి కాన్స్టిట్యున్సీ కదిరి డివిజన్ అంతా ఎన్నికలు జరుపుకోవడం అనేది సరే ఈ ఏపీడబ్ల్యూజే ఏర్పాటు చేసుకోవడం అనేది ఫస్ట్ ఇక్కడే నాంది అయింది.
ఇంకా ఎక్కడ రాలే. ఫస్ట్ ఇక్కడే సమావేశం జరుగుతున్నాము, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఏపీడబ్ల్యూజేకు కదిరికి ఉన్న అనుబంధం అంటే అంత దగ్గరగా ఉంటుంది. గతంలో వాళ్ళు ఇక్కడంతా పనిచేస్తారు. దాంతోపాటు ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలు ఆ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితేనేమి మన వాళ్ళకు, మన సోదరులకు